అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది అసలు. కుకట్పల్లి బస్తీ అంతా గుర్తొస్తుంది. యాక్చువల్లీ వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి, మా డైరెక్టర్ ఇంత మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని. గుర్తులేదా నీకు? అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ. సో అంటే నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సాడ్ మూడ్లో ఉంటూ పొద్దున ఒకటి రాసేవాడిని, సాయంత్రం ఒకటి రాసేవాడిని, కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ, వాళ్ళు పాపం ప్రింటర్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెహికల్లో, ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని. నైట్ పంపించేవాడిని, పొద్దున పంపించేవాడిని, క్యారవాన్లో కూర్చొని రాసేవాడిని, మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఇంకా రాస్తూ 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 ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ. సో అది సెట్లో రాయటం కాదు, ప్రాసెస్ చేసుకొని రాయటం. సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు అనౌన్స్ చేయగానే నాకు అదే తను చెప్పింది అది గుర్తొచ్చింది. ఏంటంటే దీన్ని ఒక 2-3 ఏళ్ళు మోసాను తల్లో అలాగా. చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ. నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి, నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, నేనే వైష్ణవి అయితే, నేనే ఆనంద్ అయితే, నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ 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 రాసొచ్చాను. అండ్ స్క్రీన్ ప్లేకి రావటం అనేది ఒక షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది. రెండోసారి నేషనల్ అవార్డు తీసుకోవటం ఇంకా ఆనందం ఇచ్చింది. అండ్ విప్లవ్ నేను ఫస్ట్ కలిసిన, అంటే ఫస్ట్ సారి నేషనల్ అవార్డు ఒక్కసారి విన్ అయిన తర్వాత స్పెషల్గా చూస్తారు. అంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఫిల్మ్ వస్తే, ఇంతకుముందు ఆల్రెడీ గెలుచుకుంటే వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తారు, ఓకే ఏమన్నా మళ్ళీ తీసాడా అన్నట్టుగా. సో నేను విప్లవ్కి ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది కాబట్టి విప్లవ్ బేబీ కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు, మనం ఎలా అయినా నువ్వు ఒక విజన్తో చూడు విప్లవ్ అన్నాను. అలా అని అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే జనాలందరికీ, ఇది మెయిన్ సాంగ్ అని ఎట్లా ఎట్లా అని. బట్ అన్న ఆ రోజు ఏంటో తదాస్తే అట్లా ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ ప్లే అవార్డు నాతో పాటు విప్లవ్ కూడా తీసుకోవాలి.